తిరుపతి లడ్డు వ్యవహారం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కొన్ని రిక్వెస్ట్లు ప్రైమ్ మినిస్టర్ చేశాడు. దేశమంతా మీ వైపు చూస్తోంది, మీరు ఇంటర్వ్యూన్ కావాలంటూ కోరాడు. ఆయన చేసిన మొదటి రిక్వెస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు హ్యాబిచువల్ లయర్, ఆయనకు అబద్ధాలు చెప్పడం అలవాటు, అందువల్ల మీరు ఆయన మందలించండి అని చెప్పారు. సో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడును మందలిస్తాడా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉండే సంబంధాలు మనకు తెలియదు కాదు. రాజ్యాంగ రీత్యా రాష్ట్ర ముఖ్యమంత్రి సబార్డినేట్ కాదు ప్రైమ్ మినిస్టర్కు. ప్రైమ్ మినిస్టర్ రిప్రమాండ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, చీఫ్ మినిస్టర్ ఇండిపెండెంట్ పొజిషన్స్. అందువల్ల సబార్డినేట్ అయితే, తన కింద పనిచేసేవారైతే మందలిస్తారు. పోనీయండి, సేమ్ రాజకీయ పార్టీ కాదు. రెండవది, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అనుకుందాం, ప్రధానమంత్రి తన ముఖ్యమంత్రిని మందలించడానికి అవకాశం ఉంటుంది. మూడవది, ఎన్డీఏలో భాగస్వామి, కానీ మనందరికీ తెలుసు ఎన్డీఏలో భాగస్వామి అయినా కూడా తెలుగుదేశం పార్టీకి 165 మందిలో 135 సీట్లు ఉన్నాయి. అందువల్ల టీడీపీ ఇప్పుడు బీజేపీపై ఆధారపడి అధికారంలో లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే టీడీపీపై ఆధారపడి ఉంది. టీడీపీ జేడీయూల కీలకమైన మద్దతుతో ఉండగా ఈ చంద్రబాబు నాయుడును మందలించేటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఉంటారా అనేది. నాలుగవది, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన అటాక్ కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీజేపీకి మరింత బలమైన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మరింత దాదాపు బీజేపీ నాయకుల్లాగానే మాట్లాడుతున్నారు కూడా. సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అని ఆయన ఈ అంశాన్ని మరింత హయ్యర్ లెవెల్కి కూడా పట్టుకెళ్ళి మాట్లాడుతున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులకు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో బీజేపీ ఇకో సిస్టమ్ అంతా రియాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆరోపణలతో డిజోన్ చేసుకొని చంద్రబాబు నాయుడును మందలించేటువంటి పరిస్థితులు ఉంటాడా? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేఖ రాస్తున్నాడంటే, అది కూడా ఒక పొలిటికల్ మెసేజింగ్. సో ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాయడం ద్వారా తన ఈ అంశం పైన తన స్టాండ్ను మరింత చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తుంది తప్ప, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చంద్రబాబు నాయుడు పిలిచి అట్లా ఎందుకు చేస్తున్నావు, తిరుపతి లడ్డులో కల్తీ ఉందని అనవసరంగా చెప్తున్నావు, పాపం ఆ జగన్మోహన్ రెడ్డి పైన అనవసరంగా అభాండాలు వేస్తున్నావు, దీనివల్ల టీటీడీ ప్రతిష్ట దెబ్బతిన్నదా అని ఎందుకు చెప్తాడు మోడీ? సో అందువల్ల ఈ ప్రాసెస్ మొత్తంలో బీజేపీ టీడీపీ విడివిడిగా ఏమి లేవు. సో టీడీపీ మొదలుపెట్టిన తర్వాత జనసేన, బీజేపీ అందరూ ఈ ఆరోపణలో భాగస్వాములే. ఈ ఆరోపణలు ఒక పార్టీ చేసి మరో పార్టీ చేయకపోతే ఏమైనా మందలించడానికి స్కోప్ ఉంటుందేమో. అప్పుడు కూడా మందలించరాదు, ఎందుకంటే రెండు వేరు పార్టీలు, వేరు నాయకులు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే తాను మోడీ కన్నా కూడా సీనియర్. అందువల్ల నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మధ్యలో ఉన్న సంబంధాలు మందలించే, రిప్రిమాండ్ చేసే సంబంధాలు కానే కావు. అందువల్ల ప్రధానమంత్రి జోక్యం చేసుకొని జగన్మోహన్ రెడ్డి కోరిక తీర్చే అవకాశమే లేదు. ఆ మాటకొస్తే ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు రియాక్ట్ కాకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ప్రధానమంత్రి ఇలాంటి అంశాలపైన చాలా వేగంగా రియాక్ట్ కావాలి. రాహుల్ గాంధీ అమెరికాలో ఒక మాట మాట్లాడితే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. దేశంలో ఏ ఇండియా కూటమి నేతలు ఒక మాట మాట్లాడినా రియాక్ట్ అవుతారు. తన మిత్రపక్షంలో, తన కూటమిలో భాగమైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత తిరుపతి దేవస్థానం గురించి, తిరుమల దేవునికి ఇచ్చే ప్రసాదం గురించి ఒక సీరియస్ ఆరోపణలు చేస్తే ప్రైమ్ మినిస్టర్ సీరియస్గా రియాక్ట్ అయిన ఉదాహరణ లేదు. మరి ప్రధానమంత్రి ఎందుకు రియాక్ట్ కావడం లేదు ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన మరొక ముఖ్యమైన అంశం, ట్రూత్ షుడ్ కమ్ అవుట్ అన్నాడు. అది నిజం. ఆ రిక్వెస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ విచారణ కావాలని ఇప్పటికే కూడా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిందే. విశ్వ హిందూ పరిషత్ నుంచి మొదలుకొని చాలామంది డిమాండ్లు చేశారు.
విచారణ జరిపించండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కానీ ఇంతవరకు సిబిఐ విచారణ జరిపించాలన్న బీజేపీ నేతల డిమాండ్ కూడా చంద్రబాబు నాయుడు సుముఖంగా ఏమీ స్పందించలేదు. సిబిఐ పక్క పెట్టండి, ఇంతవరకు విచారణ యొక్క ఏ స్థాయిలో విచారణ జరుపుతున్నారో స్పష్టత లేదు. మేము విచారణ జరిపిస్తాం, దోషులు శిక్షిస్తాం అంటున్నారు. కానీ ఒక సిట్టింగ్ జడ్జితోనో లేదా ఒక రిటైర్డ్ జడ్జితోనో విచారణ జరిపించవచ్చు. సిట్టింగ్ జడ్జి కావాలంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ లేఖ రాయాలి. లేదు, దీనిపైన నిపుణుల సంఘాన్ని ఇస్తున్నాం, సాంకేతికపరమైన అంశాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకొని ఈ ఫుడ్ అడల్టరేషన్కి సంబంధించిన శాస్త్రవేత్తలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని మాత్రం ఎక్కడా ప్రకటన రాలేదు. విచారణ జరుపుతాం, విచారణ జరిపిస్తున్నాం, శిక్ష విధిస్తామన్నాడు. కానీ ఒక ఏ స్థాయిలో ఆ విచారణ, ఏ రూపంలో విచారణ రాలేదు. సిబిఐ విచారణ డిమాండ్ కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కావలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు ముందుకు మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి డిమాండ్ చేశారు. మరి సిబిఐ విచారణ ప్రస్తావన రాలేదు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు తప్ప దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరమైతే ఉంది. ఖచ్చితంగా ఒక్క ప్రసాదమే కాదు, టీటీడీలో అవకతవకలపైన వస్తున్న అన్ని ఆరోపణలపైన సమగ్రమైన నిష్పాక్షికమైన విచారణ జరిపించాలి. నేను గతంలో కూడా ఇతర వీడియోలో కూడా అన్నాను, ఇదేదో మామూలు అవినీతి ఆరోపణగా తీసిపారేయలేం. రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకొని సమర్థించుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు మన అనేక కుంభకోణాల విషయంలో ఇదే చూసాం కదా. కొంతసేపు విమర్శించుకుంటారు, కొంతకాలం విమర్శించుకుంటారు, తర్వాత ఆ టాపిక్ పక్కకు పోతుంది, మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, మళ్ళీ దాని గురించి ఎవరు మాట్లాడరు, మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వచ్చి పోతుంటారు. ఇది రాజకీయంగా సహజ ధోరణి. కానీ ఇలాంటి విషయాల్లో ఈ ధోరణి పనికిరాదు. ఎందుకంటే ఇది ప్రజల భావోద్వేగాలు, ప్రజల మనోభావాలతో సంబంధించిన అంశమే కాదు. తిరుపతి తిరుమల దేవస్థానము ఆ దైవ ప్రసాద గొప్పతనానికి సంబంధించిన అంశం ఇది. ఎందుకంటే ఒక్కసారి కోట్లాది మంది భక్తుల ఉదయాలలో ఆ గాయం తగిలితే ఆ గాయము అంత త్వరగా పోదు, అసలు జీవితకాలం పోదు. ఇప్పటికే చాలా ఆవేదన కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏంటి ఇది, ఏం జరిగింది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు దీన్ని రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితం చేయకుండా సమగ్ర విచారణ జరిపించాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈలోగా దీన్ని మరింత సమాజంలో అశాంతి, అల్లకల్లోలము, మత సామరస్యాన్ని చెడగొట్టడము లాంటి చర్యలు కూడా రాజకీయ అవసరాల కొరకు జరిగే ప్రమాదం ఉంటుంది. దాన్ని కూడా నివారించాలి. శాంతి భద్రతల సమస్యగా మారకూడదు. సో ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి సమస్యలు చాలు, దీన్ని మరొక సమస్యగా పెంచి పోషించుకోకూడదు. సో అందువల్ల దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. ఇక జగన్మోహన్ రెడ్డి లేఖలో ఇంకో అంశం కూడా రైజ్ చేశాడు. జూలై 12న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు రిపోర్ట్ ఇచ్చారు. నిజంగానే ఆ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ కూడా జూలై మాసంలో డేట్ ఉంది. మరి ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఇటీవల లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో, ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ప్రస్తావించేంత వరకు ఇది ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు. మరి జూలై నుంచి సెప్టెంబర్ వరకు రిపోర్టు వచ్చాక కూడా 2 నెలల పాటు ఇది ఎక్కడ పోయింది ఈ రిపోర్ట్? ఇంత భయంకరమైన అంశం ఇది, మామూలు అంశం కాదు. అది ఆ మాటలు కూడా ఏ భక్తులు కూడా, అసలు భక్తుడే కాదు ఎవరు కూడా ఉచ్చరించలేరు. తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇంకో పలానా రీతిలో కల్తీ జరిగిందని మళ్ళీ చెప్పటానికి కూడా మనసు అంగీకరించలేదు. అందుకే నేను చూడండి నా వీడియోలో కూడా ఎక్కడ ఆ ఆరోపణ రిపీట్ చేయడం లేదు. ఎందుకంటే ఆ రిపీట్ చేస్తే చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఆ తిరుపతి లడ్డు ప్రసాదం పైన మనకున్న భక్తి పట్ల కానీ గౌరవం వల్ల కానీ ఆ ఆరోపణలు రిపీట్ చేయలేము. మరి అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ల్యాబ్ ఒక టెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్ ఫర్ 2 months, 2 నెలలు ఎక్కడ పోయింది అనే ప్రశ్న కూడా ఆన్సర్ కావాలి. అది జగన్మోహన్ రెడ్డి లేఖలో రాశాడని కాదు, అది ఖచ్చితంగా ఆన్సర్ అయితే కావాలి. ఏమైంది ఈ 2 months? ఈ 2 months పైన ఎన్ని కేసు ఎక్కడ పెట్టారు, విచారణ ఎంత మేరకు జరిగింది, దోషులు ఎవరు, ఎవరిపైన శిక్ష విధించారు, ఎవరిపైన సస్పెండ్ చేశారు, ఎవరిని ఎక్స్పెల్ చేశారు, ఎవరిపైన ఏ యాక్షన్ తీసుకున్నారు, ఇందులో A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఇది ఏది పబ్లిక్ డొమైన్లో లేదు. విచిత్రం ఏంటంటే
రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప స్పెసిఫిక్గా ఈ 2 నెలల కాలంలో ఏం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి లేఖలో రైజ్ చేసిన మరో అంశము ఈ రిపోర్ట్లో కొన్ని డిస్క్లైమర్స్, అంటే ఇలా అయితే ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, అంటే కల్తీ లేకపోయినా కల్తీ ఉందని రావచ్చు. ఉదాహరణకు ఎనర్జీ డెఫిషియెంట్ కౌస్, అంటే బలహీనంగా శక్తిహీనంగా ఉన్న ఆవుల నుంచి ఆవు పాల నుంచి తీసుకున్న నెయ్యి అయితే ఈ రిపోర్ట్ ఫాల్స్ పాజిటివ్ రావచ్చు అని డిస్క్లైమర్ ఉంది. ఇంకో డిస్క్లైమర్ ఏంటి అంటే వెజిటబుల్ ఫ్యాట్ ఆయిల్స్ కనుక వెజిటబుల్ డయట్ ఫీడ్ కనుక ఉంటే ఇది రావచ్చు. ఇలాంటి డిస్క్లైమర్ల గురించి కూడా ప్రస్తావించారు. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమా, చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమా, ఆయా పార్టీల వారు వాళ్ళది నిజమని అనుకుంటారు. కానీ నాలాంటి వాళ్ళు ఏంటంటే దీనిపైన సబ్జెక్ట్ స్పెషలిస్టులు చెప్పాలి. ఇప్పుడు ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు కూడా ఒక ప్రామినెంట్ బయోకెమిస్ట్, ప్రామినెంట్ శాస్త్రవేత్తలు ఈ దేశంలో కొరతేం లేదు. ఫుడ్ టెక్నాలజీ పైన, ఫుడ్ అడల్ట్రేషన్ పైన, వీటిపైన సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లెట్ దెమ్ స్టడీ ఇట్, లెట్ దెమ్ డూ రీసెర్చ్ ఇన్ ఇట్. ఇక దానిపైన ఆ పరిశోధన ఇంతవరకు ఆ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ చదవలేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఒక శాస్త్రవేత్తల నిపుణుల బృందాన్ని వేసి వాట్ డస్ దిస్ రిపోర్ట్ టెల్, ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము పలానా కల్తీ జరిగింది ఎనిమల్ ఫ్యాట్ అని ముఖ్యమంత్రి అన్నాడు. మాజీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఇంకో డిస్క్లైమర్లు ఉన్నాయంటున్నాడు. మాకు కావాల్సింది రియాలిటీ ఏంటి, ఆ రియాలిటీ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసి జరిగింది ఇది అని చెప్పడం అవసరం. ఇది చెప్పడం దేనికంటే నేరం జరిగితే ఆ నేరస్తులు శిక్షించడానికి అవసరం. నేరం జరగకపోతే ఆ దేవదేవుని ఆలయ ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యాన్ని, గొప్పతనాన్ని, పవిత్రతను నిలబెట్టడానికి అవసరం. అందువల్ల దానికి ప్రజల్లో ఒక విశ్వాసం కలగాలన్నా, లేదు నేరం జరిగితే దోషుల్ని శిక్షించాలన్నా, ఈ రెండింటికి కూడా శాస్త్రవేత్తల బృందమే దీని నివేదికను పరిశీలించాలి. ఇంకో వాదన కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలో చేశాడు. ఇది రిజెక్ట్ అయిన ట్యాంకర్ నెయ్యిని శాంపిల్స్కి పంపి ఈ రకమైన రిపోర్ట్ తెప్పించుకున్నారు. దిస్ ఈజ్ ఆల్రెడీ రిజెక్టెడ్ ట్యాంకర్ అని ఒక ఆరోపణ చేశారు. అయితే ఆ జూలైలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, మరి అంతకు ముందే వచ్చిందా ఈ ట్యాంకరు? రిజెక్ట్ చేసిన ట్యాంకర్ శాంపుల్ పంపారా, లేదా ఇప్పుడు జూలైలో వచ్చిన ట్యాంకర్ అయితే కాదు. ఎందుకంటే జూలైలో వచ్చిన ట్యాంకర్ అయితే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోదే కాదు కదా, అంతకుముందు ప్రభుత్వ హయాంలోదే కదా ఇప్పుడు ఆరోపణ. మరి అది రిజెక్ట్ చేసిన ట్యాంకర్ నుంచి తీసుకున్న శాంపుల్సా, యాక్సెప్ట్ చేసిన ట్యాంకర్ నుంచి వచ్చిన శాంపుల్సా? సహజంగానే ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు ఇది యాక్సెప్ట్ చేసి లడ్డూలో వాడిన నెయ్యే అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాదు, ఇది రిజెక్ట్ చేసిన ట్యాంకర్ అయి ఉండవచ్చు అని మాజీ ముఖ్యమంత్రి అనుమానం. మళ్ళీ ఇది ఎవరు తేల్చాలి? ఇది రాజకీయంగా ఎవరు వాళ్ళ రైట్ అంటారు, కానీ తేల్చాల్సింది ఏంది విచారణ. అందుకే చెప్పేది ఒక సిట్టింగ్ జడ్జితోనైనా, రిటైర్డ్ జడ్జితోనైనా, శాస్త్రవేత్తల బృందంతోనైనా దీనిపైన విచారణ జరిపించాలి. అన్ఫార్చునేట్లీ జరుగుతున్నది ఏంటంటే ఇంకా రాజకీయపరమైన ప్రతిదాడే జరుగుతుంది. ఇందులో భక్తుల మనోభావాలు, భక్తులకు ఇర్రిఫ్యూటబుల్ అంటే ప్రశ్నించడానికి వీలు లేని సాక్ష్యాధారాలతో వాస్తవాలు ప్రజల ముందుంచాలి. వాస్తవాలు కోట్లాది భక్తుల ముందుంచాలి. ఇది రైట్ ఆఫ్ ద డివోటీస్ టు నో ద ట్రూత్. సో రైట్ ఆఫ్ ద డివోటీస్ టు నో ద ట్రూత్ షుడ్ నాట్ బి బరీడ్ ఇన్ పొలిటికల్ బిలీజరెంట్స్. అంటే రాజకీయపరమైన వాద సంవాదాల, ఆరోపణ ప్రత్యారోపణ, ఘర్షణ సంఘర్షణలో కోట్లాది భక్తుల మనోభావాల్ని మీరు వదిలేయకండి. ఆ కోట్లాది భక్తుల మనోభావాల్ని పట్టించుకోకుండా చూడకండి. అందువల్ల ఇప్పటికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటారా? సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు వెళ్ళింది కనుక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా చూడాలి. కానీ కావాల్సింది మాత్రం నిజాలు, వాస్తవాలు ఎవరూ ప్రశ్నించలేని రీతిలో శాస్త్రీయమైన పద్ధతిలో జరగాల్సిందే. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కనుక ఆరోపణలు ప్రత్యారోపణల వరకే ఉండకూడదు. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదు దీనిలో రాజకీయాలు
అనవసరం, రాజకీయాలు తర్వాత చేసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేస్తే తర్వాత రాజకీయాలకు కొరత ఉంది, చాలా సమయం ఉంటుంది కదా. రాజకీయాలు ఎక్కడ పోతాయి? మొదలు బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఇది నిజం కాకపోతే బాగుండు అని ఆశపడుతున్నారు. ఇది కోట్లాది మంది భక్తులు ఇది ఒక పీడకలగా ఉంటే బాగుండు, ఇది నిజమైంది కాదు, ఇలా జరగలేదు అన్న సందేశం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ అదే సమయంలో జరిగి ఉంటే కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటారు. అందువల్ల వాస్తవాలు బయటికి రావాలి, అందుకొరకు విచారణ జరిపించాలి సమగ్రంగా.